అంతే. ఎన్ని జనరేషన్ వాళ్ళే ఫాలో అవ్వాలి. వాళ్ళు అంతే కదా. ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోయినా సూర్యుడు చంద్రుడు ఒకటే కదా. అంతేగా, వాళ్ళు మారరు. ఎప్పుడు వాళ్ళే వస్తుంటారు. అంతే, వాళ్ళని చూసే వాళ్ళని వింటూ ఎవడైనా పైకి రావాల్సిందే. అంతే. ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా మీకు ఓకే, మీ ఛాలెంజెస్, మీ ఫాదర్స్ తాలూకు ఇమేజ్ ని పాడు చేయకుండా ఉంటే చాలరా బాబు, మేము యాడ్ చెయ్యకపోయినా అన్న ఒక కాన్షియస్నెస్ మీకు కంటిన్యూస్ గా ఉండే, తర్వాత మార్కెట్ ని అన్నిటిని తట్టుకుని నిలబడ్డారు. బట్ మీతో పాటు కీరవాణి గారు కూడా వచ్చాడు. మార్కెట్ అంటే మార్కెట్ ని తట్టుకుని నిలవటం అది పెద్ద కత్తి మీద సాగు అంటే, కత్తి మీద సాగు, మోస్ట్ డెడ్లీ డేంజరస్. నువ్వు అంటే మనం ఎదిగిపోయావు కదా అని విర్రవీగావు అనుకో, ఎత్తి వెంటనే తవ్వేస్తారు, పక్కన తవ్వి పాదచేయడం వల్ల పాటేస్తారు. దట్ ఈస్ ఇండస్ట్రీ. చాలా జాగ్రత్త. మీరు బాగా హ్యాండిల్ మాకు ఎవరు నేర్పించలేదు. ఇండస్ట్రీలో ఇలా ఉండాలి ఎవడో నేర్పిస్తాడా? ఎందుకు మీరు ఇండస్ట్రీలో పుడితే మీకు ఎక్కడ వీడు పడిపోతాడని చూస్తారు ప్రతి ఒక్కరు. ఈయన ఎక్కడ వేసేద్దామని చూస్తారు. ఎప్పుడు పక్కన ఉన్నాడే, మనకు తెలుసు అన్ని, కానీ మనం జాగ్రత్తగా వెళ్ళాము ఇండస్ట్రీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూసాం, బ్లాక్ అండ్ వైట్ నేకెడ్ గా చూసినాం కాబట్టి ఎవరో దగ్గర పెట్టుకుని ఎవరెవరిది ఎలా నడుచుకోవాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు అటాచ్మెంట్ ఉండాలి, ఇంతవరకు. అందువల్ల కంప్లీట్ ఫుల్ టైం ప్రొఫెషన్ మీదే ఉన్నాం మేము. ఎవరితో పార్టీలకు వెళ్ళడం, వాళ్ళతో తిరగడం ఏది కాదు. ఏదైనా పార్టీ అంటే మేమే చేసుకుంటాం, కానీ ఇంకోళ్ళతో పార్టీలు ఎందుకు క్వశ్చనే లేదు. అలాగుండేది ఆ రోజుల్లో. ప్రతి ఒక్కరు అడుక్కునేవాడు, రెమ్యునరేషన్ ఇంతకు చేయింది ఏం చేయమని. నేను అడిగిన అమౌంట్ ఎవడు ఇచ్చేవాడు కాదు. ప్రతి ఓడి వచ్చి అడుక్కోవడం. అంటే అందరికి తెలుసు కదా, నేను సాల్వేశ్వర సార్ కొడుకుని, వాడు టీవీ రాజు గారు కొడుకు. చిన్నప్పుడు తెలుసు, మన రాజకోటే కదా అడుగుదాం. దానివల్ల మీరు ఇబ్బందులు పడ్డారు. ఇబ్బంది ఏముంటుంది అలా కాదండి, డబ్బుల దగ్గర. ఇప్పుడు మేము ఏదైనా అప్పులు చేసి ఓన్ ప్రాపర్టీలు కొనేస్తుంటే ఆ రోజుల్లో ఒక్కొక్కటి దగ్గర వసూలు చేసేవాళ్ళం. వచ్చినట్టు ఎవరా అన్నది. అంత ఆశలు లేవు మాకు, ఏం లేవు. ఎందుకు మీకు అంత పెద్ద పెద్ద సొంత ఇల్లు ఉంటే మా కార్లు తెలియదు, మీకు చాలా తెలీదు. కానంపేటలో ఇల్లు పెద్ద ప్యాలెస్ కదా అది. రేపా ఉన్నాడు, ఆడు కోట్లు సంపాదించాడు పాపం. ఎక్కడ ఇప్పుడు డబ్బు సంపాదించే కొద్దీ నెమ్మది ఉండదు మనసులో. ఇప్పుడు ప్రాప్తం ఒకటి, మనం సంపాదించిన ఒక డబ్బు మీద ఆశ కలిగి సంపాదించడం ఒకటి. ప్రాప్తంలో ఆనందం ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డబ్బు పడి సంపాదించాలి, ఇంకా అది చంపాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఇక్కడ సగం అయిపోతుంది. ఆయన ఏంటో ఇప్పుడు ఈ టైంలో వైఫ్ కేమో డైవర్స్ మన ఉద్యోగం ఎందుకు కదంటే మీరు చెప్పిన దానికి పర్సనల్ థింగ్స్ చెప్తున్నా. వాడు అన్ని కోట్లు సంపాదించండి అందరూ ఎవ్రీబడి నోస్ దట్. అంటే ఆ రేంజ్కి వెళ్ళిపడారు. అవునండి, మీరు అందుకే ఆ రోజు పలకరించమని అంటే మీకు తెలుసు కదా, పలకరించండి అంటే నేను భయపడ్డా. ఎందుకంటే మనం ఎంత విజయ్ గార్డెన్స్ లో తిరిగినా ఆస్కార్కి వెళ్ళిపోయాడు కదా, స్టేజ్కి వచ్చి. కానీ ఇప్పటికీ ఇది లేదు, తనే పలకరించాడు, గుర్తుంది కదా వాడికి. మటుకు వాడు గుర్తుపెట్టాడు మిమ్మల్ని. దానికి అసలు ఇదే లేదు. అది గొప్ప విషయం అండి. మొన్న హాస్పిటల్ నేను మెసేజ్ పెట్టాను, గెట్ వెల్ సూన్ డియర్ బ్రదర్, డోంట్ వరీ, వి ఆల్ ప్రే ఫర్ యూ అంటే జస్ట్ రికవరింగ్ అని పెట్టాడు. ఎక్కువ పెట్టాడు మెసేజ్, అయినా షార్ట్ గా పెడతాడు. ఐ ఫెల్ట్ హ్యాపీ. వాడి గురించి ప్రే చేస్తాం, ఏముంది మనకు తెలిసింది అదే కదా, ఇంకేం చేస్తాం. అంతకన్నా ఇంకేముంది, దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ టు డూ. అంతే మనిషికి ఒకళ్ళ గురించి మనం మంచిగా ప్రార్థించాలి. చూడన్నా, నువ్వు ఎన్ని కోట్ల డబ్బు కాదయ్యా ఇక్కడ. మనిషికి ముఖ్యంగా కావాల్సింది వాడు బాగోగులు కూడా కాదు, వాడు ఆరోగ్యంగా ఉండాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. హెల్తీగా ఉండడం, ఒక్క జబ్బు రాకుండా. మనిషికి ఏం కావాలి? ఆనందంగా హెల్తీగా ఉండటమే, ఏ జబ్బులు రాకుండా. అది ప్రతి ఒక్కరిని అలా నేను బ్లెస్ చేస్తాను. వాడికి ఏది రాకుండా హెల్తీగా ఉండేటట్టు. ఆరోగ్యమే కోటు పెట్టు, అది మొత్తం అన్ని బంగ్లా కొనేవాళ్ళు, ఊరు కొనేవాళ్ళు. అది ఆ బ్లెస్సింగ్ అది రాంగ్ సార్. హెల్తీగా ఉండడం మనం అది చాలా శ్రేయస్కరం. ఎవరినో మీరు కూడా బ్లెస్ చేస్తే శతమానం, అంతే శతమానం భవతి. ఆరోగ్యంగా ఉండు ఉన్నట్టు బతకాలి, అంతే సార్. అదే బ్లెస్ చేయాలన్న వాళ్ళు. అదే చెప్పినట్టు మన వాళ్ళు ఎవ్రీథింగ్ వాజ్ స్టేటెడ్ అండి. మళ్ళీ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేశారు. చూడు, ఇల్లు వాకిళ్ళు కాదు, క్యాటిల్ కాదు, ల్యాండ్స్, స్థలాలు, పొలాలు. మిస్ అయ్యా. ఆరోగ్యం గురించి ఎవరు చెప్పలేదు ఆ రోజుల్లో మాకు. ఎంతసేపు పని మీద ఉండేవాడు మేము, ఒక తపస్సు. అవును, మీరు చాలా స్ట్రగుల్ అయ్యేవారు. ముఠమేస్త్రి టైటిల్ సాంగ్ కి మీరు 4 ఎన్ని రోజులు అంటే మీరు వినిపిస్తే నేను సెలెక్ట్ చేయలేకపోయాను సార్.
గెస్ట్ హౌస్ ఏ పాట బాగుంది, ఏ వెర్షన్ బాగుందో చెప్పలేకపోయింది. కూడా అదే దేవుడైన జీవుడైన పాట ఒకటి. ఇవి అంత గొప్ప. ఎందుకంటే కమిట్మెంట్ అది. ఒక చిరంజీవి గారు లాంటి వాళ్ళకి మైలేజ్ ఎక్కువ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, పాట ఎక్కడ తగ్గకూడదు, ఏంటి తగాసాడు రా మ్యూజిక్ అని ఆ మాట అనిపించుకోకూడదని అక్కడే నేను స్ట్రెయిన్ అయ్యేవాడిని, ఎక్కువగా భయపడేవాడిని. భయం, ఎప్పుడు ఈ పాట గురించి ఎవరు ఇచ్చేయకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు, అబ్బా బాగుందనాలి అన్న ఉద్దేశంతో ప్రతి పాటని జాగ్రత్తగా అయ్యో మీరు చేసిన పాటలన్నీ ఇట్టిగా సార్, ఒకటి కాదుగా. ఇప్పుడు బాలకృష్ణ గారు కానీ బాలయ్యబాబు చెప్తున్నా చేసిన నోవే అసలు మీరు అవన్నీ అంటే మీరు మిమ్మల్ని ఏది అడిగినా దాంట్లో ఒక జర్నలిస్ట్ గా మాకు ఒక ఇబ్బంది ఉంటుంది. ఏంటంటే యు ఆర్ ఏ హ్యాపీ మ్యాన్, యు ఆర్ ఏ సాటిస్ఫైడ్ మ్యాన్, యు ఆర్ నాట్ ఏ గ్రీడీ పర్సన్. దురాశ లేదు, నిరాశ లేదు లైఫ్ లో. కానీ కెరీర్ కి కొన్ని ఉంటాయి సార్. కెరీర్ అన్న తర్వాత మీరు ఎక్కువగా కాంపిటీషన్ ఫీల్ అయ్యి కొన్ని రావాల్సిన అవకాశాలు మిస్ అవ్వడం కానీ అది లేదు, ఎప్పుడు లేదు మీకు. ఎప్పుడు కాంపిటీషన్ ఎవరితోనూ లేదండి మీకు? కాంపిటీషన్ ఇళయరాజా కాంపిటీషన్ అంతే. ఇప్పుడు కిరవాణి కూడా వచ్చాడు, తెచ్చారు మాకు ఆల్టర్నేటివ్గా ఉండాలిగా, ఒకటి కావాలి కదా అని. కొన్ని జలసీ, నీకు ఇండస్ట్రీ తెలుసు కదా, నీకు ఇండస్ట్రీ గురించి. మనం ఫుల్ పీక్లో ఉన్నప్పుడు ఒకటి ఇద్దరు డేట్స్ ఇవ్వలేదు అనుకో, ఆడు కక్ష కడతాడు మన మీద కట్టి. వీళ్ళు చాలా పొగరికి అయిపోయింది రాజ్కోటికి. అసలు ఏది ఒక ఆల్టర్నేటివ్ కావాలి మనకి అని వాళ్ళు ప్రారంభిస్తారు, ఎవరో ఒక ఆల్టర్నేటివ్ తీసుకుంటారు. ఇప్పుడు అలాగే కదా సీతారామ శాస్త్రి గారిని విశ్వనాథ్ గారు తెచ్చింది కూడా అలాగే కదా, వేటూరు గారి మీద కోపంతో. దిస్ న్యాచురల్. అంతేగాని కేరళ వచ్చాడు, ఇంకోటి వచ్చాడు, అదేం కదా, ఎంతమంది వస్తుంటారు. ఎవరు వచ్చినా ఏది వచ్చినా మా స్టాండర్డ్స్ వేరు, నా లెవెల్ వేరు, నా పాటలు వేరు. నా పాటలతో నో కంపారిజన్. ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఎందుకు సార్ రాఘవేంద్ర గారు రాజసింహ షూటింగ్ అవుతుంటే రాజశేఖర్ను రమ్యకృష్ణ రాఘవేంద్ర గారు మన చన్మలప్పరావు గారి సినిమా షూటింగ్ అవుతుంది, సాంగ్ అవుతున్నది. సాంగ్ అవుతున్నప్పుడు నాతో నేను రాఘవేంద్ర గారు పక్కనే కూర్చున్నప్పుడు అన్నారు, వీళ్ళు బాగా చేస్తారయ్యా సాంగ్, ఆర్కెస్ట్రేషన్ అవన్నీ చాలా బాగా చేస్తారు అని చెప్పి ఆయన అంటే నాకు తెలుసు. గోవింద గోవింద పాటలు మన పామ్గ్రో హోటల్లో బెటర్ గారు రాస్తూ చాలా బాగా చేస్తారయ్యా వీళ్ళు. ఇందిర మందిర సుందరకర ఆ పాటలన్నీ కొత్త పోకడలో ఉన్నాయి. అందమా ఆ పాట ఒకటి. సో మీరు అన్ని రకాలుగా యూఆర్ ఏ హ్యాపీ మ్యాన్, యూఆర్ ఏ హ్యాపీ మ్యాన్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీరు ఆ రోజుల్లో అంతలాగా అసలు దాన్ని ఏమంటారు, నిద్ర లేదు, తీరిక లేదు, ఎక్కడ రిలాక్స్ అవ్వడానికి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఆ మాటలు.